అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికల వేడి బాగా పెరిగిందని చెప్పాలి. దాదాపుగా కూడా వైసీపీ పార్టీ ఇప్పటికే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుందని చెప్పాలి. అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థులు పాదయాత్రలతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇటు టీడీపీ, జనసేన కూడా పొత్తులో భాగంగా సీట్లు ఎవరెవరికి కేటాయిస్తారని ఒక సందిగ్ధత అయితే నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాజా పరిస్థితులు, రాజకీయ అంశాలపై మనతో మాట్లాడడానికి సిపిఎం మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఒక పక్క వైసీపీ ఎన్నికలకు సంబంధించి సిద్ధమైపోయింది. ఇటు టీడీపీ, జనసేన ఎత్తులు పొత్తులు విధానంతో ఇంకా సీట్లు సర్దుబాటు అవ్వకపోయినా ఎక్కడికక్కడ సీటు మాదంటే మాదని కూడా అంటున్న పరిస్థితి ఇరు పార్టీ నాయకులు కొన్ని నియోజకవర్గాలు. ఏంటి సార్ తాజా పరిస్థితి ఎలా ఉంది? మొదటగా మీ అందరికీ నమస్కారం అండి. ఈ ఎన్నికల్లో ఓటర్లు అన్ని విషయాలుగా ఆలోచించి ఇవ్వాల్సినటువంటి ఎన్నికలు ఇవి. ఏం చేతనంటే మన రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఏదైతే పార్లమెంట్లో హామీ ఇచ్చారో బీజేపీ కానీ అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చినటువంటి హామీలు కానీ అమలు జరగకపోకుండా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. దీని ప్రధాన కారణం బీజేపీ. దీనికి బాధ్యత వహించాలి. బీజేపీతో స్నేహంగా అంటకాకుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీలు కూడా బాధ్యత వహించాలి. ఏం చేతనంటే వాళ్ళు విభజన చట్టాలు ఇచ్చిన హామీలు సాక్షాత్తు అప్పుడు ప్రధానమంత్రి వాగ్దానం ఇచ్చినటువంటి ఈ రెవెన్యూ లోటు కానీ, అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, అట్లాగే ప్రత్యేక హోదా కానీ, అట్లాగే అన్ని రకాలైనటువంటి విద్యా సంస్థలు కానీ ఇవి ఏమి కూడా వాళ్ళు అనుకున్న మేరకు బీజేపీ ఇవ్వలేదు. ఇవ్వకుండా అన్యాయం చేశారు. అన్యాయం చేసి 25 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల బిల్లులుగా పార్లమెంట్లో బీజేపీకి సపోర్ట్ చేశారు. అంచేత సపోర్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా బాధ్యత వహించాలి. 25 పార్లమెంటు సభ్యులు మా ప్రత్యేక హోదా ఇవ్వ మేము రాజీనామా చేస్తాము అని నిరసన తెలియజేసి గట్టిగా పార్లమెంట్లో గొడవ చేస్తే మాలాంటి లెఫ్ట్ పార్టీస్ సభ్యులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా సపోర్ట్ చేశాను. కానీ ఆ పనులు చేయలేదు. చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి విధానాలను విమర్శిస్తున్నాడు తప్ప ఈ బీజేపీ చేసినటువంటి అన్యాయాన్ని, బీజేపీ చేసినటువంటి ద్రోహాన్ని, మన రాష్ట్రాన్ని ద్రోహం చేసిన బీజేపీని ఆయన కూడా తెలుగుదేశం పార్టీ కూడా విమర్శించట్లేదు. ఇది చాలా అన్యాయం ఇది. కాబట్టి ఎన్నికలు మన రాష్ట్రాన్ని ముందుకు పోవాలంటే ఎన్నికలు ఓటర్లు ఆలోచించాలి. కాబట్టి ఈనాడు జగన్మోహన్ రెడ్డి అనేక అంశాల మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నారు. ఆయన ఏదో 100కి 100 ఇచ్చేసాం హామీలు చెప్తూ ఉన్నారు. ఎక్కడిచ్చే 100కి 100 హామీలు వాళ్ళు చెప్పుకోవడం కూడా అసలు వాళ్ళకి సిగ్గులేదు వైఎస్ఆర్ పార్టీకి. మరి ఆయన ఏదో ఇచ్చిన హామీలను అమలు జరుగుతుందని చెప్తున్నారు. మరి ఒకటి ఉదాహరణ, మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు, అమలు జరిపాడా? 100కి 100 చేసే సంబంధించిన పెద్ద మనుషులు మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎందుకు అమలు జరగలేదు? మరి ఉక్కు ఆంధ్రులకు అని చెప్పి విశాఖలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పారం చేస్తున్నట్టు ఎందుకు నువ్వు పార్లమెంట్ నిలదీయలేదు? ఎందుకు నువ్వు పార్లమెంట్లో అక్కడ స్తంభింపు చేయలేదు? ఎందుకు ఇతర పార్టీలతో మాట్లాడి బీజేపీ వ్యతిరేకంగా అనేక చట్టాలు వ్యతిరేకంగా ఎందుకు ఓటేయలేదు? ఇవన్నీ చూస్తే వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయాలు, వాళ్ళ కేసులు, వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల గురించి బీజేపీతో భయపడి వాళ్ళ యొక్క రాజకీయ అధికారం కాపాడుకోవటానికి ఇది రాష్ట్రాన్ని, ప్రజల్ని ద్రోహం చేసి వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అందుకే లెఫ్ట్ పార్టీస్, ముఖ్యంగా సిపిఎం పార్టీ మేము అతను చెప్తాను, ఆనాడు ప్రత్యేక రాష్ట్రాన్ని మేము వ్యతిరేకించాం. ప్రత్యేక ఆంధ్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉంటేనే ఈ నీటి సమస్యలు వస్తాయి, సరిహద్దు సమస్యలు వస్తాయి, ఈ ఆ రాష్ట్రానికి ప్రజల మధ్యన వైషమ్యాలు వస్తాయని చెప్పి ఆనాడే చెప్పాం. ఇప్పుడు ఆ విధంగా నీకు పోయినాడు నీటి ప్రాజెక్టులు కాడ, నీటిలు కాడ, అన్ని రకాలైనటువంటి నిధుల కాడ ఈనాడు ఇతర తెలుగు రాష్ట్రాల మధ్యనే తెలుగు ప్రజల మధ్యన విదేశాలు రావటానికి కారణం బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ వీళ్ళు ముగ్గురు లెటర్ ఇస్తేనే రాష్ట్ర విభజన చేశారు. కానీ ఇది ప్రజల దగ్గర మభ్య పెట్టి ప్రజలను మోసం చేసింది ఏదంటే అది కాంగ్రెస్ చేసింది కాబట్టి అనిపించింది. కాంగ్రెస్ తప్పు చేసింది కాబట్టి అధికారం కోల్పోయింది. ఆంధ్రలో కానీ తెలంగాణలో అప్పుడు ఇది మన మధ్యని వచ్చింది కాంగ్రెస్ అధికారంలో వచ్చింది, కాంగ్రెస్ పొట్టబట్టిన అది వాళ్ళు చేసి తప్పు కాబట్టి అనిపించారు. కానీ ముఖ్యంగా బీజేపీ అసలు ఒక మాట చెప్పాలంటే రైల్వే జోను కూడా అవ్వలేదు. ఈనాడు చూస్తుంటే మొత్తం చెప్పాలంటే
ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటున్నారో వాళ్ళ మీద అన్ని రకాల ఈడీ కేసులు, రకరకాల ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, జిఎస్టీ కేసులు పెట్టి బెదిరించి ఈనాడు వాళ్ళని బలవంతంగా వాళ్ళని మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఇంకో అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే అసలు లౌకిక రాజ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసే విధంగా హిందుత్వ రాజ్యాంగాన్ని, హిందూ మత రాజ్యాంగాన్ని, అంటే ఒక మాట చెప్పాలంటే నాలుగు కులాల వ్యవస్థనే, బానిస వ్యవస్థను తీసుకురావడానికి ఈనాడు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అసలు మన దేశంలో ఉన్నటువంటి ఈ 140 కోట్ల అనేక రకాలైనటువంటి క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, వివిధ రకాల సంస్కృతులు ఉన్నటువంటి, సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ దేశాన్ని పరిగెట్టుకుని బీజేపీ ఓట్ల రాజకీయాలు ఏంటంటే ఈనాడు రామ మందిరం అటువంటి దాన్ని ప్రయత్నం చేశారు. శంకరాచార్యులు చాలా 5-6 శంకరాచార్యులు బాయ్కట్ చేశారు ఆ రామ మందిరానికి ఓపెనింగ్కి. పూర్తి కాకుండానే ఎందుకు ప్రధానమంత్రి ఓపెన్ చేస్తాడని, ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాన్ని లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. కొన్ని రోజుల్లోనే బీజేపీ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ పొత్తు రాజకీయాలు అంతవరకు ఫలిస్తాయి అనుకోవచ్చు. ఇప్పుడు ఈ పొత్తు రాజకీయాలు ప్రజలు చైతన్యంగా ఆలోచించినంత వరకు, ప్రజలు ఏ పార్టీ ఏం చెప్తున్నారో ఆ విశ్వనీయత తీసుకున్నంత వరకు కూడా వీళ్ళక రాజకీయ పార్టీ పబ్బాలు వాళ్ళు గడుపుకోవడం ప్రయత్నం చేస్తారు. ఈనాడు బీజేపీ, టీడీపీ, జనసేన కలవటం అంటే అసలు ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు పాసిపోయిన లొడ్డని బీజేపీని తిరుపతిలో ప్రధానమంత్రి అమిత్ షా గీతంగా చెప్పులు విసిరించి తిట్టినట్టు పెద్ద మనిషి. తెలుగుదేశం పార్టీ కూడా తప్పు చేసిన బీజేపీతో ఉండి అని చెప్పేసి అన్నట్టు పెద్ద మనిషి. వీళ్ళ స్వార్థ రాజకీయాలకి, వీళ్ళ సీట్ల వరకు వీళ్ళ మీద కేసులు పెడతారని బీజేపీతో భయపడి వీళ్ళు టీడీపీ, జనసేన ఏంటంటే బీజేపీతో వాళ్ళు అంటకాగడ ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు మూల్యం చెల్లిస్తారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా బీజేపీ లేనటువంటి ఆ పార్టీకి వీళ్ళు మామూలుగా ఏంటంటే ఇక్కడ బీజేపీని మళ్ళా అభివృద్ధి అవటానికి సీట్లు అడిగేయడం ఈనాడు వీళ్ళే కారకులు అవుతూ ఉన్నారు. ఈ విధంగా మమతా బెనర్జీ అలాగే మొదలు చేసింది వెస్ట్ బెంగాల్లో. ఈ మమతా బెనర్జీ మొదలు చేసి బీజేపీతో ఇలా అంటకాకి ఎంత ప్రమాదం వచ్చిందో ఇప్పుడు ఆమె తెలుసుకుంది. అదే పద్ధతిలో ఈనాడు మన చంద్రబాబు నాయుడు, జనసేన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా ఇది అనైక్యత పొత్తిది. వాళ్ళు నిజంగా ఈయన అంబేద్కర్ రాజ్యాంగం చెప్తా అంటారు. అంబేద్కర్ విషయం మీరు మాట్లాడే ముందు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఒంటరి చేసి బీజేపీ వ్యతిరేకంగా జనసేన, టీడీపీ పనిచేయాలి. కానీ వీళ్ళిద్దరూ వీళ్ళ యొక్క కేసుల గురించి, వాళ్ళ రాజకీయాల గురించి, వాళ్ళ ప్రయోజనాల గురించి వాళ్ళ పద్మ గడుపుగట్టి ఈనాడు బీజేపీతో అంటగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఇది అనైక్యత పొత్తు. అందుకు మేము లెఫ్ట్ పార్టీ, సిపిఎం పార్టీగా మా పార్టీ కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర పార్టీ ఆల్రెడీ చెప్పింది, బీజేపీతో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే వాటిని ఖచ్చితంగా వ్యతిరేకించి ఓడించాలని చెప్పేసి మా ప్రధాన కర్తవ్యం. అదే సందర్భంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీలు అయితే ఫ్రంట్ కలిసి వస్తాయో అందరూ కలిసి మూకమ్మడిగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి ఈ విషయాలు చెప్పి ప్రజలకు చైతన్యం చేసి బీజేపీ ప్రమాదాన్ని, బీజేపీ అనైక్యతని, ఈ 3 పార్టీల యొక్క కుంభకైన విధానాలు చెప్పాలని చెప్పేసి మా పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల రూపంలో వచ్చిందని చెప్పాలి. అన్ని స్థానాల్లో కూడా మేము పోటీ చేస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వారితో మీరు ఏమైనా పొత్తుకెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు వాళ్ళతో మేము ఆల్రెడీ ఇందులో కొత్తగా మేము చెప్పింది ఏమీ లేదు. ఇండియాలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా వాళ్ళు ఇండియా కూటమి ఏర్పరిచారు. ఇండియా కూటమిలో ఆయా రాష్ట్రాలు సీట్లు సర్దుబాటు చెప్పారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన కాంగ్రెస్. అలాగే ఇతర కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి. కాబట్టి ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ అయినా, సిపిఎం అయినా, సిపిఐ అయినా, ఇంకేదైనా పార్టీలు కలిసి వస్తే వాళ్ళు కూర్చొని మాట్లాడతారు. దీని ఎలాగా ఇండియా కూటమి బీజేపీ యొక్క హిందుత్వ విధానాలని, బీజేపీ మతత్వాన్ని, బీజేపీ మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇండియా కూటమి ఆ సూత్రం మీదే. రెండోది, బీజేపీ వచ్చిన తర్వాత దేశం అభివృద్ధి కాలేదు. నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, ఉద్యోగాలు లేకుండా చేశారు. 50,000 కోట్లు ఉన్నటువంటి ఆదాని నాడు 11 లక్షల కోట్లకు ఎదిగాడు. వాడు రాజస్థానాడు, మోడీ రాజస్థాన్, అంబానీ రాజస్థాన్, అందరూ కూడా కార్పొరేట్ వాళ్ళకి బీజేపీ వచ్చిన తర్వాత బడా పెట్టుబడిదారులకి, వ్యాపారస్తులకి, రైతులు చట్టాలు చేస్తే సంవత్సరం పాటు ఆందోళన చేసి అనేక రకాలైన ఇబ్బందులు పెట్టి చేస్తే చివరికి రైతుల ఐక్యతోటి ఆ చట్టానికి తీసుకున్నాడు. మరలా కనుక బీజేపీ కనుక మోడీ కనుక ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని ప్రైవేటు పరం చేస్తాడు.
ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం మూసేస్తాడో రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం, ప్రజలు చాలా విపరీతమైనటువంటి మొత్తం కొనుగోలు శక్తి పడిపోయి అల్లకల్లోలమయ్యి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. రెండోది, ప్రధానంగా దేశాన్ని విభజించి కులాల పేరుతో మతాల పేరుతో ఆ ప్రజల్ని అభివృద్ధి కాకుండా మూఢనమ్మకాలకు మించేటువంటి విధంగా ఈనాడు మోడీ ప్రభుత్వం చేస్తామండి. అలా చదువుల్లో కూడా పిల్లలు డార్విన్ సిద్ధాంతం, సమాజం ఎలా అభివృద్ధి అవుతుంది, మనిషి ఎలా ఆవిర్భవించాడు, ఎలా ఘర్షణ పడతా అభివృద్ధి అవుతుందని చెప్పి సిద్ధాంతాలను కూడా కొన్ని ఏళ్ళుగా వాళ్ళు శ్రమించేసిన సిద్ధాంతాలని మార్చేసి వీళ్ళు రామాయణం మహాభారతం మూఢనమ్మకాలు సాంతస్వాదం తీసుకొచ్చి ఈనాడు బీజేపీ చేస్తూ ఉంది. ఇది చాలా ప్రమాదకరం, దేశ అభివృద్ధికి ఆటంకం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే బీజేపీని వెనక్కి గెట్టాలి, అలాగే బీజేపీతో ఉన్న పార్టీలను కూడా ఓడించాలనేటువంటిది మా ప్రధాన లక్ష్యం. ఇదేమైనప్పటికీ కూడా బీజేపీతో కలిసి వచ్చే ఏ పార్టీనైనా మేము వ్యతిరేకిస్తుంటాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేట్ పరం అయిపోయాయి. అంతేకాకుండా అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రధాని మోదీ ఎందుకు ప్రారంభించారు? కేవలం ఎన్నికలకు సంబంధించి ఇది వ్యూహాత్మకంగా మాత్రమే చేశారు. తప్పకుండా కూడా లెఫ్ట్ పార్టీలు, ఇటు సిపిఐ సిపిఎం కానీ ఇతర ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మోదీని గద్దె దింపుతామని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.